Hello, hi, welcome all the competitive areas and BDJs. This is your Kiran Kodmuru. Yes, స్టేట్ 2026 రాసేవారి కోసం సైన్స్ ఫ్రీ క్లాస్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ క్లాస్ అనేది కేవలం టెట్ కోసమే కాదు, డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో, సో ఇటు ఎస్జిటి కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా సెషన్లోకి జంప్ అయిపోదాం. తక్కువ టైంలో మీకు ఎక్కువ విషయాన్ని అందించడానికి అయితే ప్రయత్నిద్దాం. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంటుంది. రైట్, ఫస్ట్ యూనిట్ వచ్చి 6th క్లాస్ జనరల్ సైన్స్లో మన ఆహారంలో జస్ట్ నేను ఓన్లీ కీ పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్తానండి. కీ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఒకసారి ఏవైతే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ ఇచ్చారో డయాగ్రామ్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మనం శక్తి కోసం మరియు ఆరోగ్యం కోసం ఆహారం దేనికోసం తీసుకుంటామని అడగొచ్చు. ఇక్కడ శక్తి కోసం మరియు ఆరోగ్యం కోసం మనం ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆహారం అనేది రకరకాలుగా ఉంటుంది. ఆహారంలో రకరకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందిస్తుంటాయి. అదేవిధంగా మనకి వివిధ రకాల రోగాల నుండి, వివిధ రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడడానికి ఈ ఆహారంలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఉపయోగపడతాయి. రైట్, అండ్ టెక్స్ట్ బుక్లో బాటమ్ లైన్లో మనకు ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది. తప్పకుండా కీ పాయింట్ చదవండి. ఎందుకంటే గతంలో టెట్ పరీక్షను పరిశీలించినట్లయితే గతంలో మనకి ఈ యొక్క బాటమ్ లైన్ నుండి కూడా మన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అరటిపండులో గమనించండి. ఇక్కడ అరటిపండులో మన శరీరానికి అవసరమైనటువంటి పొటాషియం ఉంటుంది. అరటిపండుని ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. మార్నింగ్ లేవగానే అరటిపండు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇఫెటాల్, ఎందుకంటే దాంట్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అరటిపండు తినొద్దు అంటారు. కాబట్టి దాంతో పాటుగా ఖచ్చితంగా అధికంగా ప్రోటీన్ ఉండేటువంటి ఏదైనా పదార్థాన్ని తీసుకున్నట్లయితే అరటిపండుతో పాటుగా ప్రోటీన్ని తీసుకున్నట్లయితే అరటిపండు తినడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఖాళీ కడుపుతో ఏ పండు తినకూడదంటే అరటిపండు తినకూడదు. సో దీంట్లో ఎక్కువగా ఉండేటువంటి పోషక పదార్థం ఏంటి? పొటాషియం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, అండ్ ఇక్కడ చూద్దాం, ఇదంతా అవసరం లేదని మనకి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు చేసేటువంటి భోజనంలో ఏముంటుంది? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు చేసేటువంటి భోజనంలో ఏముంటుంది అని చూసినట్టయితే అన్నం, పప్పు, కూరలు లాంటి ఆహార పదార్థాలు తినడం సర్వసాధారణం. సో క్వశ్చన్ అడగకపోవచ్చు అనుకుంటుండొచ్చు మీరు, కానీ ఏ కార్నర్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతారనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి సో ఎక్కడెక్కడైతే కీ పాయింట్స్ ఉంటాయో వాటిని టచ్ చేస్తూ దాంతో పాటుగా మీకు టైం ఉన్నట్లయితే ఖచ్చితంగా మిగిలినటువంటి అంశాలను కూడా తప్పకుండా చదవాలి. సో ఇక్కడ మనం తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సో కీ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తూ వెళ్ళిపోదాం. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు చేసేటువంటి భోజనంలో ఏమేమి ఉంటాయనేది గుర్తుపెట్టుకొని అన్నం, పప్పు, కూరలు, సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే పండుగలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు మొదలైన ప్రత్యేక సందర్భాల్లో వచ్చేసి మనకి ఎన్నో రకాల ఆహార పదార్థాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ప్రత్యేక సందర్భాలు ఏంటి అని కూడా అడగొచ్చండి, చెప్పలేం. సో కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ బాటమ్ లైన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసినట్లయితే ఇక్కడ ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం అరటిపండు అని రాగానే వెంటనే మనం ఇంతకుముందు చదివినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అరటిపండులో ఏముంటుందంటే పొటాషియం ఉంటుంది, అది కంపల్సరీ గుర్తెచ్చుకోవచ్చు. సో దానిలో ఉండేటువంటి చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, సో అరటిపండులో సో ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఉంటుందండి. సో దట్ మీన్స్ ఏంటంటే దాంట్లో షుగర్స్ కాంటెంట్ అనేది షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సో మన మాంసకృత్తులు అంటే తెలుగు, ఇంగ్లీష్లో దాన్ని ప్రోటీన్స్ అంటాం. సో మాంసకృత్తులు ఉండేటువంటి ఏదైనా పదార్థంతో కలిపి తినాలి. అంటే అరటిపండు తిన్నప్పుడు సో ఖచ్చితంగా సో బాయిల్డ్ ఎగ్ కానివ్వండి, లేదంటే హై ప్రోటీన్ ఉండేటువంటి శనగలు, ఉడకబెట్టినటువంటి శనగలు కానివ్వండి, సో లేదు అంటే బాదాం కానివ్వండి, హై ప్రోటీన్ డైట్ ఏదైతే ఉంటుందో సో అవి తీసుకుంటే దాంతోపాటు ఓకే. సో ఎలా, సో ఎందుకు తీసుకోవాలి ప్రోటీన్ అని కూడా అడగొచ్చు. సో ఎందుకు అరటిపండుతో పాటుగా ప్రోటీన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటాడు. సో క్వశ్చన్ ఇలా అయినా అలా అయినా అడగొచ్చండి. సో అరటిపండుతో పాటుగా దేన్ని తీసుకోవాలనొచ్చు, అరటిపండుతో పాటుగా ప్రోటీన్లు ఎందుకు తీసుకోవాలని అడగవచ్చు. ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మనకి దానిలో ఉండేటువంటి చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం. అరటిపండులో చక్కెర అధికంగా ఉంటుంది, చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ చూద్దాం. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు వివిధ రకాల పదార్థాలు కావాలి. రైట్, ఇక్కడ చూడండి. ఏదైనా మనం ఆహార పదార్థం లేని వంట చేసేటప్పుడు సో దాంట్లో మనకి కొన్ని పదార్థాలని వాడుతున్నాం. అది నీరు కావచ్చు, నూనె కావచ్చు, గుర్తుపెట్టుకోండి. నీరు కావచ్చు, నూనె కావచ్చు, దీంతో పాటుగా ఇతరత్ర ఇక ఏ పదార్థాన్ని ఉపయోగించినా వాటిని ఏమంటామంటే దినుసులు అంటాం. దినుసులు అంటే కేవలం మనం పోపు గింజలు అనేటువంటి ఒక ఫీలింగ్ వెళ్ళిపోతుంటుంది. కానీ దినుసులు అంటే ఏంటంటే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ఉపయోగించేటువంటి అన్ని రకాల పదార్థాలు, గుర్తుపెట్టుకోవాలి. అన్ని రకాల పదార్థాలు ఏమంటామంటే దినుసులు అంటాం. ఈవెన్ ఫుడ్లో ఉపయోగించేటువంటి కలర్ని కూడా దినుసులు అంటాం. గమనించండి, ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, ఇక్కడ రకరకాల ఆహార పదార్థాలు ఇచ్చి దానికి సంబంధించినటువంటి దినుసులు ఏంటని మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. మొక్కల నుండి, కూరగాయల నుండి, పండ్లు, ఓకే.
సో రైట్, ఇక్కడ మొక్కల నుండి మనకి ఏమొస్తాయి, కూరగాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. జంతువుల నుండి వచ్చేసి గుడ్లు, పాలు, మాంసం, వీటితో పాటుగా మనకి తేనె కూడా లభిస్తుందండి. జంతువుల నుండి లభించే మరొక ఆహార పదార్థం ఏంటంటే తేనె. తేనెని ఏమంటామంటే డివైన్ ఫుడ్లు ఏమంటే దివ్యమైనటువంటి ఆహారంగా చెప్పుకుంటూ ఉంటాం. సో తేనెలో అత్యధికంగా ఉండేటువంటి పదార్థం ఏంటంటే ఫ్రక్టోజ్ అనేటువంటి పదార్థం ఉంటుంది. రైట్. సో ఇంకా బాటమ్ లైన్ పాయింట్ చూసినట్టయితే చికోరీ అనేటువంటి ఏదైతే మనం మొక్క ఉంటుందో, సో దీని నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థం మనకి ఏంటి, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, చికోరీ మొక్క నుండి వచ్చేటువంటి, మొక్క నుండి తీసుకునే ఆహార పదార్థాలు మనలో ఉండేటువంటి ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది అని చూసినట్లయితే ఇక్కడ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూసినట్టయితే టేబుల్ పెద్దగా ఒకసారి చూడండి, టేబుల్ అయితే చూసుకోండి సరిపోతుంది. అండ్ మొక్కలు వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర చూసినట్టయితే మొక్కలో ఉండేటువంటి ఆకులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్రింది వాటిలో ఏ మొక్కల యొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటాం అని అడగచ్చు. పాలకూర, కొత్తిమీర. రైట్. అండ్ గోబీ లేదంటే క్యాలీఫ్లవర్ అండి. సో ఇక్కడ గమనించండి, క్యాలీఫ్లవర్ని ఏమంటాం హిందీలో అంటే గోబీ అంటాం. సో గోబీ మొక్కలు చూసినట్లు ఏం తీసుకుంటాం ఆహారంగా, సాధారణంగా పువ్వును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా టమాటా, మునగ చెట్లు కాయలను ఆహారంగా తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, టమాటా అంటే కాయని తెలుసు, మరి మునగ అనగానే వెంటనే కొంచెం డౌట్ వచ్చేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో మునగ చెట్లు చూసినట్టయితే కాయలను ఆహారంగా తీసుకుంటుంటాం. రైట్. ఒక్కొక్క మొక్కలో ఒక్కో భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం. రైట్. సింపుల్గా ఇక్కడ చూడొచ్చు, టమాటా తీసుకున్నట్టయితే కాయన ఆహారంగా తీసుకున్నాం, మునగ తీసుకున్నట్టయితే కాయన ఆహారంగా తీసుకున్నాం, పాలకూర చూసినట్టయితే ఆకులను ఆహారంగా తీసుకుంటాం. ఇలా ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని ఆహారంగా కొన్ని మొక్కల్లో చూసినట్టయితే మనం ఈవెన్ వేర్లను కూడా ఆహారంగా తీసుకుంటామండి. లైక్ క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఇవన్నీ కూడా వేర్లే. సో వేర్లను ఆహారంగా కొన్ని మొక్కల్లో కాండాన్ని కూడా ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణ బంగాళాదుంప కాండమే, లోపలన్నప్పటికీ కూడా కాండమే. సో కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం. చెరకు కాండమే ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సో ఇలా ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం. కొన్నింటిలో మొక్క అంతటిని కూడా తింటుంటాం. గుర్తుపెట్టుకోండి, కొన్నింటిలో మొక్క అంతటిని మొక్క మొత్తం కంప్లీట్గా మనం ఆహారంగా తీసుకుంటుంటాం. గమనించాలి. రైట్. ఉప్పు చూసినట్లయితే ఆహారంలో సాధారణంగా ఉప్పును వాడుతున్నాం. అన్నేసి చూడండి, నన్నేసి చూడండి అంటుంటుంది ఉప్పు. సో ఉప్పు చూసినట్లయితే ఇది ఒక ఖనిజం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఖనిజ లవణం. రైట్. మనం ఆహారంలో ఉపయోగించేటువంటి ఖనిజాన్ని గుర్తించండి అని అడగవచ్చు. సో ఖనిజం లేదంటే ఖనిజంలో ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది. ఎక్కడ లభిస్తుంది? సముద్రం నుండి లభిస్తూ ఉంటుంది. రైట్. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఒక వేరు యొక్క రూపాంతరం. దీన్ని కూడా ఆహారంగా తీసుకుంటాం. బీట్రూట్లో ఏముంటాయి? ఎక్కువగా పిండి పదార్థాలు ఎక్కువగా పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. క్రింది వాటిలో ఈ యొక్క ఆహార పదార్థాన్ని లేదంటే ఈ యొక్క ఆహార పదార్థాన్ని తరచుగా తినడం మేలు. సో దీన్ని బీట్రూట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా బీట్రూట్ పెట్టండి. సో బీట్రూట్ని తరచుగా తినడానికి గల కారణం ఏమిటి అంటాడు. దీనిలో ఏముంటాయి? ఎక్కువగా పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. సో క్వశ్చన్ 2-3 రకాలుగా అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంది. సో బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా తినాలి, తరచుగా తినాలి, ఎక్కువగా తినాలి, తక్కువగా తినాలి. సో ఎనర్జీ లభించడం కోసం ఎప్పుడు తింటూనే ఉండాలి. సో ఇలా ఆప్షన్స్ అడిగేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ బాటమ్ లైన్ మనకు 3 క్వశ్చన్లు అయితే తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండి మనం ఉపయోగించేటువంటి. అండ్ ఇక్కడ బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులని వాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, వంట దినుసులన్న ఒకటే, ఆరల్స్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఉంటాం. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైన వాటిని ఉపయోగిస్తాం. వీటిని ఏమంటాం? సుగంధ ద్రవ్యాలు అంటామండి. సుగంధ ద్రవ్యాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు అంటే మనకు తెలిసింది ఏంటి? ఏలకు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, వీటిని మాత్రం అనుకుంటే. కానీ ఇక్కడ నల్ల మిరియాల పైన ఫోకస్ చేయండి. నల్ల మిరియాలు మనం సుగంధ ద్రవ్యాలుగా ట్రీట్ చేయకపోవచ్చు. సో నల్ల మిరియాలను కూడా ఇక్కడ సుగంధ ద్రవ్యాలు అనడం ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నల్ల మిరియాలు ఇంపార్టెంట్ అండి, గమనించండి. రైట్. జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి కూడా ఉపయోగిస్తాం. వీటిని ఏమంటామండి? ఎండిన పండు లేదంటే డ్రై ఫ్రూట్స్గా చెప్తూ ఉంటాం. క్యాషు అదేవిధంగా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్మండ్ అంటే కిస్మిస్ మనకు తెలిసిందే. కిస్మిస్ లేదంటే ఎండు ద్రాక్ష అని కూడా అంటాం. వీటిని మొత్తం కూడా ఏమంటాం? ఎండిన పండ్లు అంటాం. ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ అంటాం. దీంట్లో కంప్లీట్గా ఉండేటువంటి వాటర్ కాంటెంట్ తీసేస్తారు కాబట్టి వీటి మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్గా చెప్తూ ఉంటాం. రైట్. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్. సో ఎందుకు ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయని చూసినట్లయితే ఇవి కొన్ని ఏరియాలనే పండుతూ ఉంటాయి. సో భారతదేశం పెద్ద విశాలమైన దేశం అయినప్పటికీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అదేవిధంగా ఎక్కువ పరిమాణంలో లభించవు, తక్కువగా లభిస్తాయి, కొన్ని ప్రాంతాలుగా పరిమితమై ఉంటాయి కాబట్టి వీటి యొక్క రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గమనించాలి. సో ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, వీటి యొక్క రేట్ అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి అనొచ్చు. సో అక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుందండి. ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పండుతుంటాయి, అదేవిధంగా కొంత పరిమాణంలో మాత్రమే పండుతాయి కాబట్టి వీటి యొక్క రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్.
నెక్స్ట్ వచ్చేసి బఠానీలో వచ్చేసి మాంసకృతులు అధికంగా. మాంసకృతులు అంటే ఏంటంటే మాంసకృతులు మనం ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటాం, గమనించాలి, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, మాంసకృతులు ప్రోటీన్స్ అంటాం. బఠానీలో మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి సో ఇవి తీసుకోవచ్చు, అందరూ కూడా తినొచ్చు. ఎవరికైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ప్రోటీన్స్ ఎక్కువగా ఎవరి బాడీకి అయితే అవసరం ఉంటుందో, చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా వ్యాయామం చేసేవాళ్ళు కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, ప్రోటీన్ కాంటెంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ బఠానీలో ఉండేటువంటి మాంసకృతులు కొందరికి పడవు. కొందరికి బఠానీలు తిన్నప్పుడు ఏమవుతుందండి, ఎలర్జీని కలిగిస్తాయి, అదేవిధంగా కొందరికి జీర్ణం కూడా కావు. సో బఠానీలో అధికంగా మాంసకృతులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొంతమంది దీన్ని ఆహారంగా వినియోగించరు అనేటువంటి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమందిలో ఇవి ఎలర్జీని కలిగేస్తాయి, కొంతమందిలో ఇవి జీర్ణం కావు. 2 రీజన్స్ ఉన్నాయి. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ హియర్. మొక్కల్లో వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తుంటాం. ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు విరివిగా ఉపయోగిస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో ఏ భాగాలని ఆహారంగా విరివిగా ఉపయోగిస్తాం గమనించాలి ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మొక్కల్లో ఉండేటువంటి ఏ భాగాలను మనం ఆహారంగా విరివిగా వినియోగిస్తుంటాము అంటే ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు అండి. రైట్, కాండాలు, పువ్వులు కూడా ఆహారంగా వినియోగిస్తాం, కానీ అరుదుగా వినియోగిస్తాం లేకుంటే ఎక్కువగా వినియోగించి. ఇక్కడ గమనించాలి ఒకటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏం అడుగుతాడు, క్రింది వాటిలో మొక్క యొక్క ఏ భాగాన్ని ఆహారంగా విరివిగా వినియోగించము అంటాం. ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు, కాండాలు అంటాడు. సో అప్పుడు మనం ఏంటి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాండం అనేది పెట్టాల్సి ఉంటుంది. లేదంటే దీంట్లో ఒక 3 ఆప్షన్స్ తీసుకొని దీంట్లో ఒక ఆప్షన్ పువ్వులు అనేటువంటి ఆప్షన్ ఇవ్వచ్చండి. సో కాబట్టి అప్పుడు ఏంటి ఆన్సర్ పువ్వులని పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా చదవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, విరివిగా ఉపయోగించే, తరచుగా ఉపయోగించే. రైట్, సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మనకి లిస్ట్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ అండి. ఏవి ఎక్కువగా ఉపయోగిస్తాం, ఏవి తక్కువగా ఉపయోగిస్తామండి. రైట్, వంట దినుసులు మొక్కలు మరియు జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గమనించండి, ఇక్కడ వంట దినుసులు అంటే కేవలం మొక్కల నుంచి ఉపయోగించి, అంటే పోపు దినుసులు అనుకుంటామండి జనరల్గా. అవి కాదు. ఏదైనా ఒక వంటకాన్ని తయారు చేయడానికి ఉపయోగించి ఏ రకమైనటువంటి పదార్థాన్నైనా మనం దినుసులుగా పరిగణిస్తాము. ఈవెన్ ఫుడ్ కలర్ కావచ్చు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనం దానికి ఉపయోగించేటువంటి నూనె కావచ్చు, నీరు కావచ్చు, అండ్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ మనం ఉపయోగించే ఉప్పు, ఖనిజ లవణం ఏదైతే అనుకున్నామో అది కావచ్చు, అండ్ మొక్కల నుండి రకరకాల పదార్థాలు మనకు వస్తుంటాయి, అవన్నీ తెలిసిందే. అదేవిధంగా జంతువుల నుంచి వచ్చేటువంటి తేనె కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం దినుసులుగా ట్రీట్ చేయాలి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, తయారు చేయడానికి ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. వంట దినుసులు మొక్కలు, జంతువుల నుంచి మనకు తెలిసిన ఏమేమి వస్తాయండి, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, ఇవన్నీ ఏది ఉపయోగించినా దాన్ని దినుసులను ట్రీట్ చేస్తుంటాం. అంతేకాకుండా ఖనిజ లవణాల నుండి కూడా లభిస్తూ ఉంటాయి. ఖనిజ లవణాలు అంటే సాధారణంగా మనకేంటి, ఉప్పు అండి. ఓకే, అండ్ మనుషుల్లో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయండి, ఇక్కడ ఒక ప్రాంతంలో నివసించే మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు దాదాపుగా ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఒకే రకంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితి కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి సాంప్రదాయ పద్ధతులు కావచ్చు, అక్కడ లభించేటువంటి, అక్కడ పండేటువంటి పంటలు కావచ్చు, వీటన్నిటి మీద వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిని డిపెండ్ చేసుకుని ఏంటంటే దాదాపుగా ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు అనేవి ఒకే రకంగా ఉండేందుకు అయితే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే బియ్యాన్ని ప్రధాన ఆహారంగా పరిగణిస్తుంటారు. గమనించాలి, బియ్యాన్ని ప్రధానమైనటువంటి ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటాం. మనకు తెలిసిందే, అది జనరల్గా సౌత్ ఇండియాలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటామండి. అండ్ బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సౌత్లో చూసినట్లయితే గోధుమలతో కానీ మొక్కజొన్నలతో పోల్చి చూసినట్లయితే బియ్యపు ఉత్పత్తులు ఎక్కువ వినియోగిస్తాం. కానీ రాజస్థాన్లో, అంటే నార్త్ ఇండియాకి వెళ్ళిన రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా ఏమి ఉపయోగిస్తారంటే మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్రింది వాటిలో రాజస్థాన్లో ఎక్కువగా ఆహారంగా వినియోగించినటువంటి పదార్థం ఏంటి, లేకుంటే ఆ యొక్క ఆహారపు పంట ఏంటి అంటాడు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ బియ్యం అవుతుంది. సో ఇక్కడ రాజస్థాన్లో ఎక్కువగా విరిగా వినియోగించి అంటాడు. ఏంటంటే మనం మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు పెట్టాల్సి ఉంటుంది. సో స్టేట్గా రిలవెంట్గా ఉండేటువంటి 3 పంటలు ఆహారంగా ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆహార పదార్థ ధాన్యాలు అవి అక్కడ వినియోగిస్తూ ఉంటారు. కంపల్సరీ గమనించండి. రాజస్థాన్లో వచ్చేసి ఏంటంటే చపాతీ లేదంటే రొట్టెల్ని ఎక్కువగా తింటుంటారు. రాజస్థాన్లో ఎక్కువగా ఏం తింటుంటారు, చపాతీలు లేదంటే రొట్టెలను అధికంగా తినేందుకైతే ఆస్కారం ఉంది అక్కడ. సో అక్కడ మనకు ఏంటంటే తక్కువగా బియ్యాన్ని వినియోగిస్తూ ఉంటారు. అండ్ ఆహారాన్ని తయారు చేసేటువంటి పద్ధతులు చూసినట్లయితే సాధారణంగా ఆహారాన్ని రకరకాల పద్ధతుల ద్వారా తయారు చేస్తూ ఉంటారు. మనకు తెలిసిందే, కొన్ని ఉడికించేస్తారు, కొన్ని ఫ్రై చేస్తూ ఉంటారు, కొన్ని రోస్ట్ చేస్తూ ఉంటారు, సో కొన్ని ఏమో బాయిల్ చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా మనకి ఏంటంటే ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. రైట్, ఇక్కడ ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఉడికించడం, సో మినపపిండిని బియ్యం రవ్వతో కలిసేసి పులియబెట్టిన తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు. సో మనకు తెలిసిందే, ఇంకా ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవి. సో ఇడ్లీలు చేస్తూ ఉంటారండి. సో ఇడ్లీలు వచ్చేసి మనం మినప్పిండి, బియ్యపు రవ్వ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇడ్లీని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి సో దినుసులు ఏంటి అంటే మినప్పిండి, అదేవిధంగా బియ్యం రవ్వ అని చెప్పుకోవచ్చు. అండ్ పులియబెట్టిన తర్వాత ఆవిరి మీద ఉడికిస్తూ ఉంటారు.
అండ్ నూనెలో వచ్చేసి బంగాళదుంప చిప్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఉడికించడం ద్వారా తయారు చేసి ఉంటే ఆహారాన్ని ఒక్కసారి చూడండి, టేబుల్స్ ఉన్నప్పుడు కూడా తప్పకుండా ఈ టేబుల్స్లో ఏముందని ఖచ్చితంగా చూసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇక్కడ ఉడికించడం ద్వారా బంగాళదుంపలు గుడ్లు అండి, ఆవిరిలో ఉడికించడం వచ్చేసి ఇడ్లు. గమనించాలి ఇక్కడ. సో చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. సో ఉడికించడం వేరు, ఆవిరిలో ఉడికించడం వేరు. ఆవిరిలో ఉడికించడం వచ్చేసి ఇడ్లీ అవుతుంది. సో నీటిలో ఉడికించడం వచ్చేసి బంగాళదుంపలు గుడ్లు అవుతూ ఉంటాయండి. గమనించాలి, ఇంపార్టెంట్. అండ్ బాటమ్ లైన్ చూద్దాం ఒకసారి. ఉల్లిపాయలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన రోగాల బారి నుండి కాపాడేటువంటి పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి. గమనించండి, ఇక్కడ ఉల్లిపాయలో ఉండేటువంటి పదార్థాలు ఏంటి? ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుండి కాపాడుతూ ఉంటాయి. రైట్, మరి వీటికి ఏ లక్షణాలు ఉన్నాయి అంటాడు. ఏ లక్షణాలు అంటే యాంటీ ఎలర్జిక్ లక్షణాలు ఉంటాయి. అంటే ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి, వాటిని స్టెబిలైజ్ చేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వైరల్ని వైరస్ సంబంధిత పదార్థం ఎదుర్కొనేటువంటి శక్తి ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి ఉంటుంది. యాంటీ హిస్టమిక్, ఇది కూడా హిస్టమైనటువంటి పదార్థం రేజ్ చేయకుండా హిస్టమైన్ని బాడీలో కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గమనించాలి, ఇక్కడ ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగాల నుండి కాపాడుతూ ఉంటాయి. యాంటీ ఎలర్జిక్ లక్షణాలు ఉంటాయి, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి, యాంటీ హిస్టమిక్ లక్షణాలు ఉంటాయి. గమనించాలి, ఇంపార్టెంట్ ఇది కూడా. రైట్, ఇక్కడ పద్ధతి ఆహారం. వేయించడం ద్వారా క్రింది వాటిలో ఈ ఆహారాలను తయారు చేస్తాం. పల్లీలని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ నూనెలో వేయించడం పూరీ పకోడీ. సో దీన్ని ఏమంటాం? కంప్లీట్గా ఫ్రై అంటాం. ఫ్రై అంటే ఏంటంటే డీప్ ఫ్రైలే. ఫ్రై అంటే నూనెలో కంప్లీట్గా మునిగిపోవడం అనమాట. సో ఎక్కువ నూనెలో వేయించడం. తక్కువ నూనెలో వేయించడం అంటే రోస్టింగ్ అంటూ ఉండదు. చికెన్, చేపలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేపలు ఇలా పెంక మీద వేస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ రోస్టింగ్ అంటూ ఉంటామండి. అండ్ సో ఇలా మనకి ఏంటంటే రకరకాల పద్ధతుల ద్వారా తయారు చేస్తుంటారు. అండ్ రుచికరమైన ఆహారం చూసినట్లయితే రైట్, ఆహారపు రుచి వంట చేసే విధానం మీద, అదేవిధంగా అందులో ఉపయోగించిన వంట దినుసుల మీద అండ్ మన సంస్కృతికి సంబంధించిన ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. రైట్, ఇక్కడ మనం 3 పాయింట్లు గమనించవచ్చు. వంట యొక్క లేదంటే ఆహారం, మనం తయారు చేసేటువంటి ఆహారం యొక్క రుచి వీటిపైన ఆధారపడుతుందంటే ఇక్కడ మనం 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు ఉన్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్ కాకుండా ఇంకొక ఏదో ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకి 3 ఆప్షన్లు ఎక్కడైతే ఉంటూ ఉంటాయో 3 పాయింట్లు కనపడుతూ ఉంటాయి. అక్కడ నుండి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ అయితే కనపడుతుంది మనకి. రైట్, ఆహారపు రుచి వంట చేసే విధానం. సో ఆహారం యొక్క రుచి వంట చేసే విధానం, అదేవిధంగా దాంట్లో ఉపయోగించిన వంట దినుసులు, అదేవిధంగా అక్కడ సంస్కృతికి సంబంధించిన అలవాట్లపైన ఆధారపడుతుంది. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒక ఆహారం రుచిగా ఉందా లేదా అనేది 3 అంశాలు. సో విధానం, అదేవిధంగా వంట దినుసులు, సంస్కృతికి సంబంధించిన అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్, గమనించాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడంతా ఇంపార్టెంట్ ఏం లేదండి. నేను ఇంపార్టెంట్ దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నాను. సో గమనించండి. సో తక్కువ టైం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ చూసుకుంటూ వెళ్ళండి. అండ్ చిలకడ దుంపలో చూసినట్లయితే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పదార్థాలు ఉంటాయి. అండ్ రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేసి, ఇంతకుముందు ఒకటి వచ్చిందండి, ఎక్కడ చికోరీ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. రైట్, ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేసేటువంటి పదార్థం ఏమిటి అంటాడు. కేవలం చికోరీ పెట్టదు, ఇక్కడ చిలకడ దుంప కూడా వచ్చింది. గమనించాలి, చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పదార్థాలైనటువంటి కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ వెంటనే మనకి ఏం రికాల్ కావాలండి? ఉల్లిపాయ కూడా రికాల్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంత చెప్పుకున్నాం. ఉల్లిపాయలు ఏముంటుంది మనకి? సో ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దీనికి యాంటీ ఎలర్జిక్, యాంటీ హిస్టమిక్, సో యాంటీ వైరల్ లక్షణాలను అని తెలుసుకున్నాం కదా, రోగాల బారి నుండి కాపాడుతుందని కూడా తెలుసుకున్నాం. రైట్, సో ఇది కంపల్సరీ ఇట్లా రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పదార్థాలైనటువంటి, సో చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఏంటి అని కూడా అడగొచ్చు. కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఇవి 2 కూడా ఎక్కడ ఉంటాయంటే చిలకడ దుంపలో ఉంటాయి. రైట్, యాంటీ ఆక్సిడెంట్ క్రింది వాటిలో ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి? చిలకడ దుంప మరియు ఉల్లిపాయ కూడా. గమనించాలి. రైట్, ఆహారం నిల్వ చేయడం అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల లాభం ఏంటి అని చూస్తుంటే, ఉప్పు పూసినప్పుడు సాధారణంగా నీరు మొత్తం బయటకు వస్తుందండి. సో ఇలా బయటకు వచ్చి నీరు ఆవిరైపోతుంది, అంటే కంప్లీట్గా ఆ ఆహార పదార్థం డ్రై అయిపోతూ ఉంటుంది ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల. రైట్, సో ఎక్కువ రోజులు నిల్వ ఉంటూ ఉంటాయి. చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. గమనించాలి, క్రింది వాటిలో ఏ ఆహార పదార్థాన్ని ఎండబెట్టి నిల్వ చేస్తారంటే చేపలు. రైట్, అదేవిధంగా కూరగాయల మాంసం కూడా ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తూ ఉంటారు. గమనించాలి, కూరగాయలు మాంసం కూడా ఎండబెట్టడం ద్వారా మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తూ ఉంటారు. గమనించాలి. రైట్, కూరగాయలు మాంసం అంటే ఏదైనా కావచ్చండి, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు కూడా కావచ్చు. రైట్, ఇక్కడ కూరగాయలు మాంసం ఏంటి? ఎండబెట్టడము, అదేవిధంగా ఏంటి? పచ్చళ్ళు కూడా పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు. గమనించాలి, చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు, కూరగాయలు మాంసం కూడా ఎండబెట్టడం మరియు పచ్చళ్ళని చేసి నిల్వ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్, గమనించాలి అక్కడ. రైట్,
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా మనం పచ్చళ్ళని నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె మరియు పసుపు పొడిని వినియోగిస్తుంటారు. సో ఇక్కడ గమనించాలి, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఎందుకు ఆస్కారం ఏంటంటే, సో అక్కడ పచ్చళ్ళని నిల్వ చేయడానికి మనం సాధారణంగా ఉపయోగించండి నూనె, కారం, ఉప్పు అనుకుంటున్నాం కదా. సో దీంతో పాటుగా పసుపు పొడిని కూడా వినియోగిస్తారు. గమనించండి, అక్కడ ఫోకస్ చేయండి. సో ఎందుకంటే పసుపు అనేది ఏంటంటే ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. రకరకాల బ్యాక్టీరియాలను చంపేటువంటి గుణం పసుపుకు ఉంటుంది. కాబట్టి ఆ పచ్చళ్ళు నిల్వ చేసేటప్పుడు దానికి పసుపును కూడా కలుపుతారు. ఫలితంగా ఇది ఏమైనా శిలీంధ్రాలు పెరిగినా, లేదంటే ఏదైనా ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా పెరిగినా ఈ పసుపు అనేది చంపివేసిస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ఇది ఒకటి ఇక్కడ ఫోకస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ తీర ప్రాంతాల్లో వచ్చేసి చేపలను పొగ పెట్టడం ద్వారా నిల్వ చేస్తూ ఉంటారు. పొగ పెట్టడం లేదు, దీన్ని ఏమంటామంటే తంపట వేయడం అంటామండి. దీన్ని ఇక్కడ ఇచ్చాడు. రైట్. తంపట వేయడం ద్వారా నిల్వ చేస్తూ ఉంటాం. చేపలు తంపట వేయడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థం ఏంటి అంటాడు, చేపలు. పొగ పెట్టడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థం ఏంటి అంటే చేపలు. గమనించాడు. రైట్. చేపలు, ఇది ఒక పాయింట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు. గమనించండి, ఇక్కడ చక్కెర పాకం, రైట్, చక్కెర పాకం, అదేవిధంగా తేనెను దేనికోసం ఉపయోగిస్తారు? పండ్లను నిల్వ చేసేటువంటి పదార్థాలుగా వినియోగిస్తుంటారు. క్రింది వాటిలో చక్కెర పాకం, తేనెలో క్రింది పదార్థాలు నిల్వ చేస్తారు, పండ్లను నిల్వ చేస్తున్నారు. పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ఏమిటి అంటాడు, చక్కెర పాకం మరియు తేనె. రైట్. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తుంటారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి కూడా నిల్వ చేస్తూ ఉంటారు. గమనించాలి. పండ్లను 3 రకాలుగా నిల్వ చేసేందుకు ఛాన్స్ ఉంది. ఒకటేంటి, తేనె లేదంటే చక్కెర పాకంలో నిల్వ చేయడం, అదొక పాయింట్. రెండవది ఏంటి, పండ్లను జామ్లుగా మార్చి నిల్వ చేస్తూ ఉంటారు. మూడవ పాయింట్ ఏంటి, పండ్లను పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తున్నాం. మనం చూస్తూ ఉంటాం. సో ఏదైనా మాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు కానీ ట్రాపికానా, రియల్ అనేసి ఇంకా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో దాంట్లో అక్కడ పండ్ల రసం నిల్వ చేయబడుతుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది. సో ఎలా నిల్వ చేయబడతాయంటే వాటిని పండ్ల రసాలుగా మార్చి దాన్ని స్టెరిలైజ్ చేసి దానికి ఖరాబ్ కాకుండా కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి దాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. కాబట్టి పండ్లను పండ్ల రసాలుగా నిల్వ చేస్తారు, పండ్లను జామ్లుగా నిల్వ చేస్తారు, లేకుంటే పండ్లను చక్కెర పాకం లేదంటే తేనెలో నిల్వ చేస్తూ ఉంటారు. గమనించాలి, ఇంపార్టెంట్ పాయింట్. రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్. ఇక్కడ బాటమ్ లైన్లో చూసినట్టయితే టమాటాలో విటమిన్ సి అండి. టమాటాలో విటమిన్ సి అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇక్కడ ఇది టమాటా అనుకున్నట్లయితే టమాటాలో ఏంటంటే విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాల చుట్టూ ఉండేటువంటి ఏరియాలో మనకి ఏంటంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండేటువంటి ఏరియాలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. గమనించాలి, టమాటాలో విటమిన్ సి పదార్థం ఇక్కడ విత్తనాల చుట్టూ ఉండేటువంటి గుజ్జు ఏదైతే ఉందో గుజ్జులో ఈ యొక్క విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి అనగా వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడున్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఏంటంటే రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంటాయి. ఉల్లిపాయలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని రకాల లక్షణాలు కలిగి ఉంటాయి, యాంటీ హిస్టమిక్, యాంటీ వైరల్, అదేవిధంగా యాంటీ ఎలర్జిక్, ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టమాటో రోగనిరోధక శక్తి, ఉల్లిపాయ కూడా రోగనిరోధక శక్తిలో ఉపయోగపడుతూ ఉంటుంది. గమనించాలి. రైట్. మార్కెట్లో దొరికేటువంటి కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాలు చూస్తుంటే హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. ప్యాకెట్లో లభించేటువంటి ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వాడేటువంటి దినుసులను గురించి తెలుసుకోవడానికి. రైట్. ఇక్కడ గమనించాలి ఒకసారి, ఇంగ్రీడియంట్స్, దినుసులు అంటే ఇంగ్రీడియంట్స్ గమనించాలి. ప్యాకెట్లలో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనాలను కూడా దినుసులు అంటున్నాడు. గమనించాలి. రైట్. ఎప్పుడైతే మనం ఈ యొక్క పాకెట్ ఫుడ్ ఏదైతే తింటూ ఉంటాం, బట్ డెఫినెట్గా దానిపోయినటువంటి ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో దాన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పండ్లను కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు తయారు చేస్తుంటారు. సో దీన్ని ఏమంటామంటే సాధారణంగా వెజిటబుల్ కార్వింగ్ అంటాం. సో వెజిటబుల్ అంటే కేవలం కూరగాయలు అనుకోకండి, ఇది పండ్లు కూడా వస్తాయి. గమనించాలి, ఇక్కడ పండ్లను కావచ్చు, కూరగాయలు కావచ్చు, రకరకాల ఆకారంలోకి మార్చేస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది దిస్ ద వాటర్ మెలన్ని సో మనకు ఓవల్ షేప్లోకి చేంజ్ చేస్తాడు, ఓవల్ గుడ్లగుబ లాగా మార్చేస్తాడు. అండ్ ఇక్కడ సంథింగ్ ఇంకేదో కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో పెంగ్విన్ లాగా కనపడుతూ ఉందండి. సో ఇక్కడ చిన్న క్యారెట్ కనపడుతూ ఉంది మనకి. ఇలా మనకి పండ్లని కూరగాయలు రెండు గుర్తుపెట్టాలి. కేవలం కూరగాయలు మాత్రమే కాదు, పండ్లని కూరగాయలని ఒక పర్టికులర్ షేప్లోకి చేంజ్ చేసినట్లు దాన్ని ఏమంటామంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. రైట్. ఇక్కడ కీలక పదాలు ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ మీరు ఒకసారి చూసుకోండి కీలక పదాలు కూడా. సో మీరు కీలక పదాలు చదివినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా కవర్ అయ్యలేదని మీకు ఒకసారి రికాల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆహారం వండడానికి మనకు ఎన్నో రకాల దినుసులు అవసరమవుతుంది. ఆహారం రుచి అందులో ఉపయోగించే వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంత సంస్కృతి, ఇది కీ పాయింట్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకో బాటమ్ లైన్ పాయింట్ అయితే కనపడుతూ ఉందండి. సాలడ్ అనేటువంటి పదం ఏదైతే సలాటా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. టమాటాలో కెరోటినాయిడ్స్ మరియు
లైకోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యేటువంటి ప్రమాదం తగ్గుతూ ఉంటుంది. క్రింది వాటిలో ఈ ఆహార పదార్థాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్కు గురి అయ్యేటువంటి అవకాశం తగ్గుతుందంటే కెరోటినాయిడ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే టమాటాలో ఉంటాయి. టమాటాలో కెరోటినాయిడ్స్తో పాటు ఏముంటాయి, లైకోపిన్లు ఉంటాయి. టమాటాలో విత్తనాల గుజ్జు చుట్టూ ఏముంటాయి, సి ఉంటుంది, రైట్. సో అదేవిధంగా మనకి టమాటా చిలగడ దుంపలు కూడా మనకి కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఆల్రెడీ వచ్చింది మన పాయింట్, ఓకేనా. చిలగడ దుంపలో కూడా ఏంటి, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. క్రింది వాటిలో ఈ ఆహార పదార్థాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. చిలగడ దుంప, అదేవిధంగా టమాటా అండి, గమనించాలి. అదేవిధంగా సాలాడ్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, సాలట అనేటువంటి లాటిన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. సాలాట అంటే ఉప్పు, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, రైట్. సో మీరు ఏదైతే లెసన్ తర్వాత మీకు ముఖ్యాంశాలు ఏవైతే ఇచ్చి ఉంటాడో డెఫినెట్గా ముఖ్యాంశాలు కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించిన రసాయనాల రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. సో క్యాన్సర్ వ్యాధులు తప్పించుకోవాలంటే ఏం కావాలి, కెరోటినాయిడ్స్ కావాలి. ఎక్కడ ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, చిలగడ దుంపలు ఉన్నాయి, రైట్. ఈ క్యాన్సర్ దేనివల్ల వస్తుందంటే నిలువ ఆహారంలో ఉండేటువంటి రసాయనాలు, రంగులు అండి, గమనించాలి తప్పకుండా, ఓకేనా. సో మనం నిలువ ఆహార పదార్థంలో ఉండేటువంటి వీటి వలన మనకి క్యాన్సర్ సంభవించేటువంటి అవకాశం ఉంది అంటే రంగులు, అదేవిధంగా వాటిలో ఉపయోగించేటువంటి రసాయనాలు అండి, రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ యూనిట్ ఇంకో సెషన్లో చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. సో అది నెక్స్ట్ వచ్చేసి అయస్కాంతంతో ఆటలు ఏదో ఉన్నట్టుంది, అది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఇది డెఫినెట్గా టెట్ వర్క్ యూస్ఫుల్గా ఉంటుంది, అదేవిధంగా ఎస్జిటి వర్క్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రిపేర్ అవుతుందో వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మన తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా ఏపీలో కావచ్చు, చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతూ చాలామందికి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జాబ్స్ అయితే రావడం జరిగిందండి. సో కాబట్టి మీరు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.